పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లిఖితపూడి గ్రామంలో 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఆక్వా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ మధుసూదన ప్రసాద్ రాజు అధికారులతో కలిసి పరిశీలించారు. జరుగుతున్న పనులను కాంట్రాక్టర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మధుసూదన ప్రసాద్ రాజు మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద 3వ యూనివర్సిటీ నరసాపురంలో నిర్మించడం హర్షణీయమన్నారు. 332 కోట్లతో ఆక్వా యూనివర్సిటీ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. వేములదీవి గ్రామంలో 400 ఎకరాల్లో రీసెర్చ్ సెంటర్ ఆక్వా పార్క్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి క్లాసులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. మనకు రావటం జరిగింది. ఈ ఆక్వా యూనివర్సిటీ దేశంలోనే 3వ యూనివర్సిటీ. మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇక్కడ లిఖితపూడి గ్రామంలో మనము 40 ఎకరాల్లో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బ్రాంచి, అలాగే 400 ఎకరాల్లో సుమారుగా వేములదీవిలో రీసెర్చ్ సెంటర్ నాలెడ్జ్ పార్క్కి ప్రభుత్వం అనుమతులు ఇవ్వటం, దీన్ని 332 కోట్ల రూపాయలు అంచనాతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 100 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేసి ఆ పనుల్ని టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టడం జరిగింది. మొన్ననే డిసెంబర్ నెలలో ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయటం, ఆయన శంకుస్థాపన చేసిన వెంటనే పనుల్ని వేగవంతంగా ప్రారంభించి ఉన్నారు. కాంట్రాక్టర్ గారు కూడా దీన్ని ఇన్ టైంలో